మ్యామ్ ఈ రోజుల్లో చాలామంది కొలాజిన్ పౌడర్స్ అని చెప్పి స్కిన్ కోసం, హెయిర్ కోసం యూజ్ చేస్తున్నారు. చాలా వింటున్నాం. చాలా రకాలు వచ్చేసాయి ఈ మార్కెట్‌లో కూడా. ఏది వాడాలో తెలియని పరిస్థితి. అసలు కొలాజిన్ అంటే ఏంటి? ఎందుకు ఇలా పౌడర్స్ రూపంలో తీసుకోవాల్సొస్తుంది మనం? అసలు కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్ అండి. సో, ఆ కొల్లాజెన్ మనకి స్కిన్ టైట్నింగ్ కానీ, లైక్ మన స్కిన్ ఇలా యూత్‌ఫుల్‌గా ఉండాలి అంటే కొల్లాజెన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్రొసీజర్స్ చేసినా కూడా అంటే మైక్రో నీడ్లింగ్ అనుకోండి, లేజర్స్ అనుకోండి, కొల్లాజెన్‌ని ఇండ్యూస్ చేసే ప్రొసీజర్స్ అనమాట. కెమికల్ పీల్స్ అనుకోండి, ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్‌లో కూడా మనకు కొల్లాజెన్ అనేది మన టార్గెట్ ఏంటి కొల్లాజెన్‌ని మనము ఇండ్యూస్ చేయడం అనమాట. అంటే కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేయడము. సో, మనకి కొల్లాజెన్ అనేది మనకి యూత్‌లో ఉన్నప్పుడు అంటే అప్ టు 20-25 వరకు కూడా మనకి న్యాచురల్ కొల్లాజెన్ అనేది సరిపోతుంది. తర్వాత ఏంటి అని అంటే స్లోగా కొల్లాజెన్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకి కొల్లాజెన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమవుతుంటే స్కిన్ ఇలా టైట్‌గా, ప్లంపీగా ఉండదు. అంటే స్కిన్ కొంచెం లూజ్ అవ్వడము, తర్వాత వ్రింకిల్స్ రావడము, ఫైన్ లైన్స్ రావడము ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో, ఈ కొల్లాజెన్‌ని సప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామన్నమాట. తర్వాత లైక్ వన్స్ యూ స్టార్టెడ్ సీయింగ్ అంటే మీకు కొంచెం ఫైన్ లైన్ కనిపిస్తున్నాయి, స్కిన్ సాగ్ అవుతుంది. అలాంటప్పుడు మనం కొల్లాజెన్‌ని ఇండ్యూస్ చేయడానికి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ క్రమంలో మనకేంటంటే మనకి డైట్‌లో వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ ఫుడ్ అవన్నీ తీసుకున్నప్పుడు కూడా కొంతవరకు కొల్లాజెన్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే మనకు పర్ డే 5-10 గ్రామ్స్ ఆఫ్ కొల్లాజెన్ అవసరమైనప్పుడు అంత మనము డైట్‌లో కన్జ్యూమ్ చేయలేకపోతే అంటే లైక్ నార్మల్‌గా ఫ్రూట్స్ అనుకోండి, వెజిటేబుల్స్, మష్రూమ్స్, వాల్నట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు కూడా లైక్ సాల్మన్ ఫిష్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు కూడా మనకి కొల్లాజెన్ అనేది వస్తుంది. బట్ మనకి డైట్‌లో అంత సిన్సియర్‌గా మనము ఎవ్రీడే ఇంత కొల్లాజెన్ వస్తుందా అనేది మనం చూసుకొని ఫుడ్ తీసుకోవడం అనేది మనకి ఫాస్ట్ లైఫ్‌లో కుదరనప్పుడు ఏంటంటే మన కొల్లాజెన్ పౌడర్స్ అనేవి మార్కెట్‌లోకి వచ్చాయి రీసెంట్లీ. సో, ఈ కొల్లాజెన్ పౌడర్స్ అనేవి మనకి కొన్ని హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ అనేది మనకి బెటర్‌గా అబ్జార్బ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, దీంట్లో మనకి మెరైన్ కొల్లాజెన్ అనేది కొంచెం బెటర్ అబ్జార్ప్షన్ ఉంది. సో, ఈ కొల్లాజెన్ పౌడర్స్‌ని మనము ఎవ్రీడే మన డైట్‌లో కొల్లాజెన్‌ని రీచ్ అయ్యే విధంగా మనం తీసుకోలేనప్పుడు ఈ సప్లిమెంట్స్‌ని హెల్ప్ తీసుకుంటామన్నమాట. సో, దాని పౌడర్ రూపంలో ఉంటుంది. దాన్ని మనము లైక్ ఈవెన్ వాటర్‌లో కానీ, గ్రీన్ టీలో కానీ మనం మిక్స్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తామన్నమాట. బట్ ఎనీథింగ్ మోర్ ఈజ్ లైక్ ఏ డేంజరస్ లాగా. అంటే మనకి ఒకే రోజులో ఫుల్ కన్జ్యూమ్ చేసేసి అలా చేసినప్పుడు ఒకటేసారి కొల్లాజెన్ వచ్చేయాలి అని అనుకోకూడదు. ఇట్స్ ఎనీథింగ్ ఈజ్ లైక్ ఏ స్లో ప్రాసెస్ ఈజ్ ఎ బెటర్ థింగ్. మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కిడ్నీస్ కూడా స్ట్రగుల్ అవుతాయి అనమాట దాన్ని ఎక్స్క్రీట్ చేయడానికి. అందుకని అట్లీస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే మ్యామ్ నేను అదే అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్ డాక్టర్స్ చెప్తే అది తీసుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ మార్కెట్లోకి వచ్చిన పౌడర్స్ని చాలామంది అమాయకంగా తీసుకొని అది ఎలా తీసుకోవాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాడటం జరుగుతుంది. అందుకోసమనే నేను మిమ్మల్ని పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడిగాను. చాలా క్లియర్గా చెప్పారు మాకు. అసలు నేను కొలాజెన్ అనేది పౌడర్ అనేదే లేకుండా బయట ఏం కొనుక్కోకుండా న్యాచురల్ ఫుడ్స్లో కొలాజెన్ పొందుకోవాలంటే ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి? అసలుగా అంటే మనకి ఫుడ్ నుంచి కొలాజెన్ రావాలి అని అంటే లైక్ మనకి మష్రూమ్స్, సాల్మన్ ఫిష్, బెర్రీస్, తర్వాత వచ్చేసి లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ లెంటిల్స్ ఇలాంటివన్నీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇన్ అడిషన్ టు దట్ మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే బేసికలీ నాట్ ఓన్లీ టేకింగ్ హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. తర్వాత స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా కొల్లాజెన్ని బ్రేక్ డౌన్కి ఫాస్ట్గా దోహదం చేస్తాయి. తర్వాత ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనకి మెయిన్గా ఎక్స్పోజ్డ్ ఏరియా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఫేస్ అండ్ నెక్. అది మనకి రెగ్యులర్గా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఫోటో డ్యామేజ్ అని అవుతుంది. మనకి సన్ రేస్ వల్ల కూడా కొల్లాజెన్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. సో, ఖచ్చితంగా మీరు అవుట్ సైడ్ తిరుగుతున్నప్పుడు సన్ స్క్రీన్ని ప్రాపర్గా అప్లై చేసుకోవడము, వెన్ ఎవర్ పాసిబుల్ మీరు ఈ సన్ ప్రొటెక్షన్ మెజర్స్ లైక్ హ్యాట్ యూస్ చేయడము, మోస్ట్ పాసిబుల్ లైక్ ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు ఎక్కువ శాతం నీడలోనే ఉండడము, డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడము, స్కార్ఫ్స్ కట్టుకోవడము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ ద మూమెంట్ ఐ టెల్ లైక్ మీ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనకి మళ్ళీ పిక్చర్లోకి వస్తుంది. సో, విటమిన్ డి కోసము మీరు అంత ఎండలో కూర్చొని గంటల తరబడి టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మార్నింగ్ టైంలో ఒక 10-15 మినిట్స్ అలా రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయినా కూడా సరిపోతుంది. అంటే మనం కంప్లీట్గా సన్ అయితే అవాయిడ్ చేయలేం కదా. సో, వెన్ ఎవర్ వీ ఎక్స్పోజ్ టు సమ్ ఎక్స్టెంట్ అది మనకి విటమిన్ డి అనేది సింథసైజ్ అవుతుంది. మనం యూస్ చేసే సన్ స్క్రీన్తో కూడా మనం కంప్లీట్గా విటమిన్ డి ప్రొడక్షన్ అనేది ఏమీ ఆగిపోదు. ఎందుకంటే లాజికల్గా చెప్పాలంటే ఎవ్రీ 2 అవర్లీ మనం సన్ స్క్రీన్ అయితే అప్లై చేయము. సో, బేసికలీ ఏమైనా మీకు డెఫినెట్లీ ఫోటో సెన్సిటివిటీ ఉంది, లేకపోతే సన్కి ఎక్స్పోజ్ అయితే చాలా ఇబ్బందులు వస్తున్నాయి మీ ఫేస్కి కానీ ఎక్స్పోజ్డ్ ఏరియాస్కి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం యూస్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవెన్ దో వీ టెల్ లైక్ టు రీఅప్లై ఎవ్రీ 2 hours 3 hours, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ అప్లై.
ఈవెన్ ఐ డోంట్ అప్లై. సో మనం ఏంటంటే అది కొంచెం అదొక లైక్ పనిలాగా పెట్టుకొని మనం సన్ స్క్రీన్ని క్యారీ చేసి అది ఏమైనా పోస్ట్ ప్రొసీజర్స్ లేకపోతే మనము ఎక్కువగా ఈ సన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే హ్యూమిడ్ ఏరియాస్కి లేకపోతే సీ ఏరియాస్కి అట్లా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ 2 hours ఎవ్రీ 2 hours 3 hours అనే రూల్ని మాత్రం ఫాలో అవ్వాలి. సో విటమిన్ డి అనేది మనకి ఒకవేళ మనకి ఏమైనా డౌట్ ఉంది అని అంటే చెక్ చేయించుకొని సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.